పోనీ ఇప్పుడు దళిత బంధు ఉంది హుజూరాబాద్లో ఉంది. దళితులు హుజూరాబాద్లో ఎవరు తెలంగాణ రాష్ట్రం మొత్తం అందరికి అక్కడ పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుంటున్నాను. నేను అదే అంటున్నాను. అక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలలో మన అన్ని జిల్లాలలో వీళ్ళని చెప్పమని పోయి రేపు పొద్దుగాలు ఇస్తాడు అందరికి ఇస్తాడని గోరేటెంక నన్ను రాయమని, లేకపోతే అందరికి ఇస్తాడని చెప్పేసి గోరేటెంక పాట అంటే తలనరుకున్నట్టే చెప్తారు కదా కేసీఆర్. పాట అయినా మాట అయినా ప్రజల ముందుకు వచ్చి మాట్లాడుతున్నామంటే అది వాగ్దానం చేసినట్టు. మాట తప్పిన తర్వాత నువ్వు ఉంటేంది పోతేంది, అవునా కదా? ఏమంటారు నీతికి సాగులేదా అనేది మనమే. 2018 బ్రహ్మాండం ఇచ్చారు కదా మెజార్టీ 75 సీట్లు కేసీఆర్. నేనేమంటా ఇందాక మీరే అన్నారు కదా ఏమో పుట్టిన 4 రోజులు కాలే అప్పుడే కేసీఆర్ని అంటే ఇట్లా మనం ఇంకొకసారి అవకాశం ఇద్దామని చూసిర్రు. ఇంకొక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నట్టుంది కదా, ఆ పాలన కూడా చూద్దాం. 2.5 మీరే నమ్మచడే చెప్తున్నాను. సో హుజూరాబాద్ పరిస్థితి ఏంది? హుజూరాబాద్లో ఏముంటుందని ఎవరు పైసలు ఎక్కువ వెళ్తే వాళ్ళు గెలుస్తారు అంటే డబ్బుతోటి. అంతే. ఈటల రాజేందర్ కూడా సామాన్యుడు ఏం కాదు అన్నారు కదా, ఏ విషయంలో? ఈటల రాజేందర్ సామాన్యుడు ఏం కాదు మేకవన్య పులి అన్నారు కదా మీరు. అవును వాస్తవం. ఎట్లా? నేనేమంటా మిమ్ములో మీ భూ తగాదాలు కావచ్చు, మీరు అవి దొబ్బిర్రా లేకపోతే ఏం చేసిర్రు మీ మీద ఒక అభియోగంతో మంత్రి పదవి నుంచి బర్తరాఫ్ చేసిర్రు. బర్తరాఫ్ చేసిన తర్వాత మీరు మాట అన్నారు, ఏమన్నారు? నాది కమ్యూనిజం డిఎన్ఐ, నేను ముదిరాజు బిడ్డని, నేను దళిత బిడ్డని, నేను బహుజన బిడ్డని, నేను దళిత బహుజన బిడ్డని, నేను వెనక వేస్తా లేదని చెప్పేసి తోడలు కొట్టుకున్నాను. మరి ఇక్కడ ఉండవలసినటువంటి నీవు ఈ వాదం గురించి మాట్లాడినటువంటి ఆయనవు నువ్వు ఇంకొక పార్టీలకు ఎట్లా పోతావు? అంటే ఎవరి కోసం పోయినావు ఆ పార్టీలకు? అది ఒక రాజకీయ వేదికనే కదా. అవును. ఒకవేళ నువ్వు నిజంగానే ప్రజల వైపు నిలబడి కొట్లాడితే ఇదే సుఖరామ నరసయ్య ప్రశ్నించే తత్వాన్ని చంపుకొని ఆయన పాటలు రాస్తున్నటువంటి సుఖరామ నరసయ్య నీతో పాటు వచ్చి పాటలు పాడదామని చెప్పి మేము ఒక 60 మంది అంటే ఏ పార్టీలకు వెళ్ళేది ఉండే అంటావు? ప్రజల వైపు నిలబడేది ఉండే పార్టీ ఉంటేనే ఎమ్మెల్యేగా నిలబడాలి. అట్లేం లేదు. ఇండిపెండెంట్ గా అక్సెప్ట్ చేస్తారా? ఎందుకు చేయరు? అంటే ఈ టైంలో ఆయన గొప్పవాడు మీరే అంటారు, మామూలు కాదని. నేనేం మాట్లాడలేదు. నేనేమంటున్నా అంటే ఇలా సరే కొంతమంది నేతలు కూడా అనుకుంటారు గెలుస్తాడు ఏమో అని, కొంతమంది ఏకంగా అన్న గెలిచేపోయినారు కొంతమంది అంటారు. నేనేమంటున్నా అంటే అలాంటి పేరున్నటువంటి ఈటల రాజేందర్ అన్న గారు మీరు ఇండిపెండెంట్ గా కళ్ళు మూసుకొని నిలబెట్టినా గెలుస్తారు కదనే. అంటే ఎట్లా చెప్పగలరు అట్లా? మీరే అంటారు కదా ఆయన గెలుస్తాడు ఏమని. నేనలే ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ అంటారు కదా, ఇండిపెండెంట్ గా అంటే గెలుస్తారు అనే ఉందా ఆ విషయం ఉందా? నేనైతే గెలుస్తాడు అనుకున్నాను. ఎందుకు అని అంటే ఇప్పుడు చిన్న మాట అన్న, పార్టీలు ఉంటాయి ఆల్రెడీ, కార్యకర్తలు ఉంటారు. కానీ ఇండిపెండెంట్ అంటే అన్ని పార్టీలకు వెళ్ళి బంధం తీసుకుని వచ్చిన వాళ్ళు చాలా కష్టం. ఉన్న పరిస్థితి కేసీఆర్ దగ్గర ఈటల రాజేందర్ గారికి మోసం జరిగింది, అవునా కదా? మోసము అనేది నేను చెప్పలేను. మరి వాళ్ళిద్దరి మధ్యలో భర్త పార్టీ విషయాలు కావచ్చు, ఏ విషయాల్లో మొత్తం మీద అయితే కొద్ది దూరం అయితే వచ్చింది. ఈటల రాజేందర్ తప్పు చేసిండా చేయలేదు అనేది ఆయన బీజేపీ పార్టీ పోయినప్పుడే క్లియర్గా ప్రజలందరికీ అర్థమైంది. నేనేమంటున్నా అంటే ఆయన కంటే ఎక్కువ తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మించినటువంటి కుబేరుడు ఉన్నారు ఎవరన్నా. అంటే నేనేమంటున్నా అంటే అన్ని రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ, అన్ని పార్టీలకు క్యాడర్ ఉన్నప్పటికీ ఇవాళ కొంత నువ్వు అన్యాయానికి గురైనవు. నువ్వు మా బహుజన బిడ్డ కాబట్టి ఎక్కడ పోయినా బహుజన 100కి 80% 85% బహుజనులు ఉండరని చెప్పేసి మాట్లాడుతున్నాం మనమే. మరి మనం ఇక్కడ నిలబడితే మనకే రాజ్యం వస్తుంది కదన్నా. ఇక్కడ గట్టి గప్పాలు పెట్టి దొడ్ల పోయి అంటే ప్రజలు ఇంకా సమైతం కాలే కదా. ప్రజలు బహుజనులు ఒకటే అంటున్నా, ఒకటే అంటే దున్నపోతు గడ్డేసి బర్రెకి పాలు పెడితే రావు. అంటే ఇప్పుడు బహుజనవాదం ఎత్తుకొని తప్పే ఉంది. బహుజనవాదం అన్నావు కదా, నేను బహుజన బిడ్డని అని. అంటే బహుజన బిడ్డనే అంటే నాకు ఆ పౌరుషం ఉంది. ఒక పార్టీలో ఇప్పుడు బీజేపీలో చేరినంత మాత్రంలో బహుజనవాదం పక్కెట్టినట్టు అంటారా? కాదా? ఒక పార్టీ ఎజెండా